యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం దగ్గర చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వారు వినండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. అబ్రహాము సంతానం అంటే ఇశ్రాయేలు జనాంగం మాత్రమే అనుకునేరు. ఇంకా అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు జనాంగం యొక్క మనోనేత్రాలు తెరవబడలేదు, వారికున్న ముసుగు ఎత్తబడలేదు. కారణం, అన్యులుగా ఉన్న, ఆయన్ని ఎరగని వారిమైన మనలను ప్రభువు రక్షించుకోవడానికి వారిని పక్కన పెట్టుకున్నాడు. ఈ రోజున మనల్ని యేసుక్రీస్తు ద్వారా రాజులైన యాజక వంశంలో చేర్చాడు. క్రీస్తు యేసు సంబంధులు అబ్రహాము సంతానము కంటే కూడా ఉన్నతమైన స్థాయికి హెచ్చించినట్లుగా క్రీస్తు మన కొరకు తన రక్తాన్ని చిందించి మన పాపాలను శుద్ధీకరించి మనల్ని తన స్నేహితులుగా చేసుకున్నాడు. అప్పుడు అబ్రహాము మాత్రమే స్నేహితుడని పిలువబడ్డాడు. ఈరోజు మీకు తెలుసా, నీవు కూడా అందరము ఎవరైనా సరే దేవునితో స్నేహం చేయొచ్చు, యేసుక్రీస్తుతో సహవాసం చేయొచ్చు. మీరు ఆయనతో మాట్లాడుకుంటే, ఆయన మాటలు మీరు వింటుంటే, అది దేవుడితో సహవాసం చేయటం. ఎలాగూ ఇద్దరు స్నేహితులు వారి హృదయాలను పంచుకుంటారో, అలాగూ యేసయ్యతో మన హృదయాలు పంచుకోవటం నేర్చుకుంటే మనం బతికిపోతామండి. తప్పకుండా మనిషి నాకు ఈ లోకంలో సమస్యలు ఉండక తప్పవు, శోధనలు ఉండక తప్పవు, పోరాటాలు ఉండక తప్పవు, రోగాలు రాకుండా ఉండవు. అన్ని విధాలైనటువంటి శ్రమల లోకమిది, పాప లోకమిది. ఈ లోకంలో మనకు వచ్చిన బాధలన్నీ తీర్చగలిగిన వాడు ఎవడన్నాడు చెప్పండి? ఎంత మటుకు మన తల్లిదండ్రులు మన బాధలు తీర్చగలరు? ఎంత మటుకు మన బంధువులు మన బాధలు తీర్చగలరు? ఎంత మటుకు టెక్నాలజీ మన బాధలు తీర్చగలదు? ఎవ్వడి వశము కాదండి. కానీ నీవు ఏ స్థితిలో ఉన్నా, నీ అవసరత ఏదైనా దేవుడితో చెబితే, ఇది నాకు చేతకాదు, ఇది నేను చెయ్యలేను అనే మాట ప్రభు దగ్గర లేనే, ఫిల్ అప్ ద బ్లాంక్స్, లేనే లేదు. మరి ఎందుకు చెప్పుకోరు? మీరు నన్ను అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు. మీరు నన్ను అడగండి, మీ సంతోషము సంపూర్ణమైనట్టు అడగండి, నేను ఇస్తానన్నాడు. నేను నేర్చుకున్న పాఠం అదేనండి. దేవుణ్ణే అడుగుతాను, దేవునికి చెబుతానంతే. అడగటం కూడా ప్రభా ఇవా, ప్రభా ఇవా, ఇవా ప్రభా ఇవా, ఇవా ప్రభా ఇవా, ఇవా అని బిలాములాగా మొండిపట్టు పడతాం కాదు. ఏంటంటే, ప్రభా ఇది నాకు కావాలనైనా, అంతే. నేను మర్చిపోతా, కానీ నువ్వు అడిగావు కదా అప్పుడు, ఇదిగో అని ఇస్తాడు దేవుడు. ఆయన టైం ఎప్పుడు ఇస్తాడు, ఆయన సమయం ఎప్పుడు ఇస్తాడు. ప్రతి ఒక్కరు నేర్చుకోండి ఈ రాత్రి నుంచి. మీరు రక్షించబడిన వ్యక్తులైతే మిమ్మల్ని దేవుడు చాలా విలువైన వ్యక్తులుగా ఎంచుతున్నాడండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో దట్. నీవు రక్షించబడిన వ్యక్తివైతే, నేను దిక్కుమాలుండి, నేను దరిద్రుడిని, నాకు ఎవరున్నారో, ఆ పాటలు కూడా కొన్ని ఉంటాయండి. అవి పాడుకుంటూ, అవి తలంచుకుంటూ అమ్మ తిట్టిందనో, నాయన తిట్టిందనో, భార్య తిట్టిందనో, భర్త కొట్టాడనో, ఇంకేముంటాయి మన దేశంలో ఎన్ని రకాలు సమస్యలు. అవి తలంచుకొని మందిరంలో ఏడుస్తుంటారు కొంతమంది. పాపం ఎంత బాగా పశ్చాత్తాపడుతున్నారు అనుకుంటాం. అది కాదు కదా స్వీయ పరితాపం. అది అక్కర్లా. మనుషుల ముందు ఏడవకండి, దేవుని ముందు ఏడవండి. నీ కన్నీటిని కొలతేస్తాడట దేవుడు, నీ కన్నీటికి జవాబిస్తాడు దేవుడు. నీ కంటి బొట్టు భూమి మీద రాలకముందే పరలోకపు జవాబు నీకు అనుగ్రహించబడుతుందండి. నీవు మరణమవుతున్నావు, ఇక బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు యెషయా వచ్చి హిజ్కియాతో. గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీటితో
నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడంతే. బొళబొళ చెట్లు కళ్ళు రాలే, నీళ్లు రాలే. 5 నిమిషాలు కూడా అవ్వలేదు, నడివి స్థానంలోకి వెళ్ళాడు యెషయా. పో, నువ్వు వెళ్ళి యెషయాకు దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు, నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీటిని నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తాను. ఒకవేళ ఎస్కే అడుగుంటే ఇంకో సంవత్సరం బతకనివ్వా అని అడుగుండేవాడు. ఏమంటే మనం అలాగే అడుగుతాం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు బైక్ ఇవ్వా, సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదులే ప్రభా. ఏంటండి ఇట్ట అడుక్కుంటాం ఏంటండి ప్రభు దగ్గరికి వెళ్ళి? నాకు ఇవ్వమన్నప్పుడు ఏ బైక్ ఇవ్వాలి, ఏ బ్రాండ్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్నీ తెలిసిన ప్రభు ఉన్నాడు. అడిగి ఊరుకో, దేవుడు సమస్తం నీకు ఇస్తాడు. ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహాముకు క్రీస్తు ద్వారా మనం వారసులమయ్యాం. అబ్రహాము వంశంలో నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన సంగతి మీకు తెలుసు కదా. దావీదు కుమారుడు అని పిలువబడ్డాడని సంగతి తెలుసు కదా. క్రీస్తు ద్వారా మనము దేవునికి సమీపస్థులమయ్యాం. ఇప్పుడు క్రీస్తు మనతో సహవాసం చేస్తున్నాడు, మనల్ని పిలుచుకుంటున్నాడు. మారుమూల గ్రామాల్లో ఉన్నవారిని, పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు. ఆయన జ్ఞానుల కోసం చూస్తూ లేదు, ఆయన ధనవంతుల కోసం, గనుల కోసం చూస్తూ లేదు. ఆయన బలమును చూపించడానికి జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎన్నుకుంటున్నాడండి. గనులను సిగ్గుపరచుటకు నీచుల్ని కోరుకుంటున్నాడు. నిష్ప్రయోజకుల్ని కోరుకొని ప్రయోజకులుగా చేసి తన గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాడు. నెవర్, మీ మనసుల్లో ఎప్పుడు కూడా నేను పనికి రాను, నాకు పాటలు పాడతాం రాదు, నాకు స్టేజ్ ఫియర్ ఉంది, నేను సేవ చేయలేను, అమ్మో ఇన్ని కష్టాలు పడలేను అన్నాడు ఒక ఆయనైతే. ఏం కష్టాలు ఉన్నాయ్యా అంటే, మనుషులందరూ తిడుతుంటారండి. అవును, తిడతారు. పాస్టర్ గారిని తిట్టినప్పుడు తిడతారు, కొట్టినప్పుడు కొడతారు, పెట్టినప్పుడు పెడతారు, పొగిడినప్పుడు పొగుడుతారు కదండి. ఒక సేవకుడికి వచ్చిన నిందలు ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఎందుకంటే మిమ్మల్ని మీ ఇంటి వాళ్ళు మాత్రమే నేరాలు మోపుతారు. మళ్ళీ వాళ్ళకి పబ్లిక్ ఫిగర్ కదా మేము. దారే పోయేవాడు కూడా నవ్వుతాడు మమ్మల్ని చూసి. ఏదో ఒక ఇప్పుడు వచ్చింది కదా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, దాంట్లో గుండెళ్ళు పొడిచే మాటలు పెడుతుంటారు. అవన్నీ లెక్క చేస్తే మనం ఈ లోకంలో క్రీస్తు కొరకు సాగలేమండి. నేను నిన్ను పిలుచుకున్నాను, నువ్వు నా వైపు చూడు, లోకం వైపు చూడకు. నేను ఏర్పరచుకున్నాను. ఎస్, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు కొంతమందే. నేను ఎప్పుడు నమ్ముతానండి, నా సేవలో, నేను చేస్తున్న సేవలో నాకు ఎప్పుడు దేవుడు గుంపులు ఇవ్వలేదు కానీ, ఒక్కచోట గుంపుల్ని చేర్చలేదు కానీ, దేవుడు అక్రాస్ ద గ్లోబ్ అండి. వాళ్ళ మాకు లైవ్లో జూమ్లో ఇటలీ నుండి, జర్మనీ నుండి, యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇంకా అన్ని చెప్పాలంటే ఎన్నో దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఎప్పుడో రేడియో ప్రోగ్రామ్ అయిన ద్వారా కనెక్ట్ అయ్యారు, టీవీ ప్రోగ్రాం చూసి కనెక్ట్ అయ్యారు, మ్యాగజైన్ చదివి కనెక్ట్ అయ్యారు, ఉద్యోగ సభల్లోకి వచ్చి మీరు ప్రార్థన చేశారు, అప్పుడు మేము దీవించబడ్డాము, రక్షించబడ్డామని సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఓ ఎంత గొప్ప దేవుడు, తన తలంపులు ఎంత గొప్పవి అని నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నానండి. ఈ ఒక్కసారి ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఈ లోకంలో ఏం చేసినా, మీరు ఒక లెక్చరర్ అయితే మీ కాలేజీలో నమస్కారం పెడతారు, మీరు ఒక డాక్టర్ అయితే మీరు ఆ స్టెథోస్కోప్ మెడలో ఉంటేనే మీరు డాక్టర్ అని గుర్తుపెడతారు. ఏంటంటే ఒక కలెక్టర్ అయితే మీరు ఆ యూనిఫామ్లో లేక జీపు ఆ బందోబస్తు ఉంటేనే మీ వెనకాల ఉంటారు, మీరు గుర్తిస్తారు. కానీ ఏ ఊరు పోయినా, ఎక్కడికి పోయినా, ఏ రైలు ప్లాట్ఫామ్ మీద ఉన్నా, ఎయిర్పోర్ట్లో ఉన్నా, మార్కెట్కి వెళ్తామైతే భయం నాకు, షాపింగ్కి వెళ్తామంటే భయం నాకు. ఎక్కడికి వెళ్ళానంటే అక్కడికి వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఉంటారు. ఏం నాకు చెప్తున్నారు, నేను కాదమ్మా అంటే, మీరేనయ్యా, మేము వింటున్నామయ్యా మా మూవీస్లో మీ మాటలు, రోజు మీపై ప్రభు నమ్ముకున్నామయ్యా అంటే, ఎంత గొప్ప దేవుడు అండి. చేరలేని వారి దగ్గరికి చేర్చాడు దేవుని సువార్తను. ఆ చేరటానికి ఒక పనిముట్టు కావాలి, ఒక మనిషి కావాలని నన్నే కాదండి నిన్ను కోరుకుంటున్నాడు. మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒక మంచి వాగ్దానం ఉంది, అందరూ నాతో పాటు ఈ మాట చెప్పాలి. నేను నీతో చెప్పినాను, నేను నీకు తోడై ఉన్నాను. అబే అలాగా చెప్పండి. నేను వెలిగితేనే ఇంకొకరిని వెలిగించగలమండి. మనం కాల్తేనే ఇంకొకరిని కాల్చగలం ఆ మంటతో. దేవుడు కోరుకునేది అదే. ఈరోజు నువ్వు దేవుని ఆత్మచేత నింపబడితే ఆ వెలుగు, ఆ శక్తి, ఆ అభిషేకం నీ చుట్టూ ఉన్న వారికి అంటుకుంటుంది. ఈ రోజుల్లో ఎక్కువ కల్చర్ మారిపోయిందండి. గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అంట. బాయ్ ఫ్రెండ్ చేయబెట్టుకుంటే గర్ల్కి ఎక్కలేని ధైర్యం. గర్ల్ ఫ్రెండ్ పక్కన బాయ్ ఉంటే, అబ్బా
నేను తోడున్నాను అంటాడనమాట. అప్పుడు చూడండి ఎట్లుంటుంది వాళ్ళ సంగతి. వాళ్ళ తోడంతా ఎన్ని రోజులు ఉంటుందంటది? 7 రోజులు ఉంటుంది. ఆ గ్లామర్ ఉన్నంత కాలం అవకాశవాదులు అయిపోయారు. డోంట్ బి డిసీవ్డ్. అన్ని సమయంలో విడువక ప్రేమించే నిజమైన స్నేహితుడు అన్నాడు. ఈ స్నేహితుడిని పట్టుకోండి. నా స్నేహితుడు నా కొంప ముంచాడు అని చెప్పేవాళ్ళు ఎంతోమంది నేను విన్నానండి. నమ్మానండి నా స్నేహితుడిని. ఇంత మోసం చేశాడండి, ఇంత మోసం చేశాడు, కొంచెం హెల్ప్ చేయరా ఈ డాక్యుమెంట్స్లో అంటే అంత వాడి పేరు రాయించుకొని నా సంతకం పెట్టుకొని ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోయాడండి వాడు. ఎంత భయంకరం అండి. నమ్మకమైన స్నేహితుడు అండి. మేము 20 years నుంచి ఫ్రెండ్స్ అండి. నమ్మకండి మనుషుల్ని, నమ్మండి ప్రభువుని. నమ్మరే నమ్మితే అద్భుతాలు చూస్తాం. నేను నమ్మానండి. నా బతుకు ఇలా ఉంది. అందుకే ఎలా ఉందో చెప్పండి. ఎందుకు పడుకొస్తాను అంటారా? ఏంటే నీ బతికి అంటే ఏముంది నీకు? పిల్లలా ఏంటండి? ఉద్యోగమా, సద్యోగమా, ఆ సంపాదన ఏంటండి? ఎందుకు అలా అనిపించుకుంటున్నాం మనం? బీటెక్ చేశారండి జాబ్ లేదు, ఎంటెక్ చేశారండి జాబ్ లేదు, ఉన్న జాబ్ ఊడిపోయింది, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఆఫీసులో సస్పెండ్ చేశారు, ఇది అని ఈ రోజున ఎన్ని నమ్ముకున్న మూలాన్ని నష్టపోతున్నాం. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ డోంట్ నీడ్ టు వర్క్. యూ నీడ్ టు వర్క్, యూ నీడ్ టు స్టడీ, డూ, బట్ యువర్ గోల్, నీ గురి, నీ బలం, నీకు ఆధారం, నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆయన నీ తలెత్తువాడు. ఆయన బానిసగా వెళ్ళాడు యోసేపు ఐగుప్తులోనికి. బానిస పని చేశాడు. అక్కడ గిన్నెలు కడుగుతూ, గడ్డి మోస్తూ, ఇల్లు తుడుస్తూ బానిసలాగా ఉన్నాడు. కానీ నమ్మకంగా పని చేసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక. అని బైబిల్లో ఎన్నిసార్లు రాసిందో చూడండి. దేవుడు అతనికి తోడుగుంటే అతడు చేసేదంతా సఫలమైతే ఆ మేనేజర్, ఆ యజమాని ఆశ్చర్యపడ్డాడు. యూ విల్ బికమ్ ఏ సర్వెంట్ నౌ. నువ్వు బానిస అంటే 24 hours పనిచేసేవాడు, సర్వెంట్ అంటే 8 hours పనిచేస్తాడు. ఆ తర్వాత చూశాడు, ఇంకా అతను చేసేది వర్ధిల్లుతుంది. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. యు ఆర్ ద మేనేజర్. విచారణకర్తగా హెచ్చించాడు అతన్ని. అందులో నమ్మకంగా ఉంటుంది చూసి, అతడు చేయనిదంతా సఫలమగు చూసి ఆ యజమాని అడుగుగారు, ఆ తాళం చేతులు నాకేదో ఒక ముద్దయ్యరా, మొత్తం నువ్వే చేసుకోపోరా. హీ బికమ్ ఎ సన్. ఎ స్లేవ్ హ్యాస్ బికమ్ ఎ సన్. ఏంటండి? దేవుడు హెచ్చిస్తే అలాగ ఉంటుందండి. అమాంతంగా ఎక్కిస్తాడు సాతాను, పైకి ఎక్కిస్తాడు, డబ్బాలు వదిలిపెడతాడు. అక్కడి నుంచి చూడండి ఎక్కడ పడ్డాడో కూడా అనపడ్డాం. నేను ఎప్పుడు చెప్తాను, దేవుని దగ్గర స్టెప్స్ సిస్టమ్ ఉంది, లిఫ్ట్ సిస్టమ్ లేదు. 7th floor ఎక్కాలంటే ఇక్కడ నొక్కితే పక్కన తిరుగుతాం అక్కడ కదండి. కరెంటు పోతే డబ్బులు ఎడుతాం. అందులో భయంతో చచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, మీకు తెలుసో తెలీదు. రాత్రంతా అందులో మగ్గి తెల్లారితప్పటికి ఇక బతుకులో ఎప్పుడూ లిఫ్ట్ ఎక్కని వాళ్ళు ఉన్నారండి. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఆయాసం వచ్చినా నువ్వు పాడుకుంటూ హాడుకుంటూ ఎక్కితే నీ హార్ట్కి మంచిది. దేవుడు అంచెలంచెలుగా మనల్ని హెచ్చిస్తాడండి. అర్ధాంతరపు సీర ఎప్పుడు ఉండదండి. దేవుడు నమ్మదగిన వాడని నమ్మాలి. స్లేవ్ సర్వెంట్ అయ్యాడు, సర్వెంట్ ఓవర్సియర్ అయ్యాడు, మేనేజర్ అయ్యాడు, సన్ అయ్యాడు, తాళం చేతులు ఇచ్చేశాడంట. ఏ ఫాదర్ అన్న కొడుకుని నమ్మి తాళం చేతులు ఇస్తాడా ఈ రోజున? ఎవరు గమ్మును మాట్లాడుకుంటున్నారు. నేను ఇస్తానని అంటాడేమో ఎవరన్నా అనుకుంటున్నాను. మీ అబ్బాయికి మీ బిల్డింగ్, మీ యొక్క బీరువా తాళాలు ఇచ్చేస్తారా? మీ కార్ తాళాలు ఇస్తారా? పోరా అని ఇస్తారండి. కానీ నమ్మదగిన వారికి దేవుడు సమస్తం ఇస్తాడండి. ఒకవేళ నేను సేవ చేస్తున్నానండి, కానీ నేను దేవుడిని నమ్ముకున్నానండి, కానీ నాకేంటో అభివృద్ధి లేదంటే నువ్వు నమ్మకస్తుడు కాదన్నమాట అండి. నమ్మకస్తుల కోసం దేవుడు ఎతుకుతున్నాడండి. యథార్థవంతుల కోసం ప్రభు కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎవడైనా ఇక్కడ నా మాట విని వణికేవాడు ఉన్నాడా? ఎవడైనా యథార్థంగా జీవించేవాడు ఉన్నాడా? ఎవరికైనా నా దగ్గర ఉన్న నిధిని, నా శక్తిని, నా బలమును, నా యొక్క అభిషేకముని ఇవ్వాలి అని తహతహలాడుతున్నాడండి ప్రభు. నేనున్నాను అంటే చాలు, నిన్ను ఆయన అభిషేకిస్తాడు. నేను కోరుకుంటున్నాను, నేను నీకు తోడై ఉంటాను. ఇంకొంచెం ముందుకెళ్తున్నాను. నేను నీకు తోడై ఉంటాను. టేక్ ఇట్ పర్సనల్లీ. మీకోసం తీసుకోండి. భయపడకుడి, నేను మీ దేవుణ్ణి అయి ఉన్నాను. దిగులు పడకుడి, నేను నిన్ను బలపరిచితిని. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును. భయపడకు, 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 భయపడకు.
365 సార్లు బైబిల్లో భయపడకు 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 అని చెప్పబడిద్దండి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఏదో ఒక భయం మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. ఏదో ఒక భయం, ఈరోజేమవుద్దు ఇదేమవుద్దు అదేమవుద్దు. ఆ భయమే మన రోగాలకు కారణం అండి. భయమే. ఆదాము భయపడి చుట్టుచాటు దాక్కున్నాడు. అప్పటి నుంచి వచ్చింది ఈ తంట మానవ జాతికి. దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు సింహాలు ఎదురైనా నేను భయపడను. సింహాల గుహలో దానియేలు భయపడలేదు. అగ్ని జ్వాలల మధ్యలో పడేసినప్పుడు శద్రక మెషక అబేద్నెగోలు భయపడలేదు. పౌలు రాళ్లతో కొడుతున్నప్పుడు బాబోయ్ కొట్టకండి బానేస్తారు అనలేదు. భయపడలేదు. భయపడకు, దిగులు పడకు. ఎంతమందికి దిగులుందో చేయి చూపిస్తారు ఏమనుకోకుండా. నాకు దిగులుంటే మీకెందుకంటే మీరు ఏమైనా తీరుస్తారా అనక చెప్పండి. ఎంతమందికి దిగులుందో చేయనెత్తన వాళ్ళందరికీ దిగులుందని అర్థం అన్నమాట. దిగులంటే ఏంటండి? చింత అంటే ఏంటండి? రేపటి గురించిన దిగులు. చాలామందికి ఊహించుకున్న దిగుళ్ళు ఎక్కువ అంటండి ఇప్పుడు ప్రపంచంలో. మా చెన్నైలోనండి, మాకు కాస్మోపాలిటన్ సిటీ అది. చెన్నైలో పిల్లలకు సైకిళ్ళు కూడా కొనివ్వని పేరెంట్స్ ఉన్నారండి. ఏంటయ్యా సైకిల్ తొక్కటం కూడా రాదంటే, ఏమయ్యా సైకిల్ కూడా కొనివ్వలేదు మీ అబ్బాయి కంటే, యాక్సిడెంట్ చేసుకుంటాడని భయం అంట. ఏంటి సైకిల్ యాక్సిడెంట్ చేసుకుంటాడని భయమని వాడికి సైకిల్ కూడా కొనివ్వలేదు అంటండి. ఇంకా ఏమవుతాడు చెప్పండి? భయాలన్నీ విడిచిపెట్టండి. నా భయములన్నిటి నుంచి విడిపించే ప్రభువు నాకున్నాడు. నా దిగులన్నిటి నుంచి విడిపించే దేవుడు నాకున్నాడు. రేపటి గురించి చింతించకండి. ఏ నాటి కీడు ఆనాటికి చాలు. యెహోవా ఈరే అంటే ఏంటి? యెహోవా చూచుకొనును. మీరు మెడ్రాస్లో సెటిల్ అయిపోయారా అని చాలామంది అడుగుతారండి. ఇప్పటికీ అడుగుతారు. నో, ఐ డోంట్ నో. వాట్స్ యువర్ నెక్స్ట్ మినిస్ట్రీ? ఐ హ్యావ్ బీన్ ఆస్కింగ్ గాడ్. Every step God has gave me promises and different levels in different ministries, and He has been leading me all through years. And now I have been struggling and asking God from the last night, seriously, Prabhu, నాకు వాగ్దానం ఇవ్వ. ఏదైనా డిఫరెంట్ మినిస్ట్రీ చేయమంటున్నావా? ఏదైనా డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళమంటున్నావా? ఏదైనా వ్యత్యాసమైన సేవ చేయాలా? ఏంటి అని అడుగుతూ ఉంటే నాకు ఈ వాగ్దానం ఇచ్చాడని, నాకు ఇచ్చిన వాగ్దానం నేను చెప్పుకుంటున్నా, మీకు కాదు. పిలువబడిన వాడా, ఏర్పరచబడిన వాడా, భయపడకు, దిగులు పడకు, ఆలోచించకు. నేను నీకు తోడై ఉంటాను, నీకు సహాయం చేస్తాను, నా చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాను అని చెన్నై సేవ చేశానండి. మా సంఘం చూస్తే చాలా చిన్నది. ఈ మధ్య బాగా దిగులు పట్టుకుంది. ఎందుకంటే 2 years నుంచి సంఘం ఆరాధనలు జరగటం లేదు. నియర్లీ 1.5 year నుంచి సంఘం చాలా చెదిరిపోయారు. ప్రభా, మళ్ళీ మా సంఘం అంతా సమకూడతారా అని ఎక్కువ బాధపడుతుంటే ప్రభు నాకు ఇచ్చింది 14వ వచనం. పొరుగుబట్టి యాకోబు, స్వల్ప జనమగైన ఇశ్రాయేలు, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. కొంచెమే సంఘం ఉంది, కొద్దిమందే జన్మైనకున్నారు, కొంతమంది నిలబడ్డారు, అనేకులు చెదిరిపోయారు. ప్రభా, మెడ్రాస్ సంఘ విషయంలో ఇంక వదిలేయమంటావా సంఘ సేవ అనే తలంపు నాకు వస్తున్నప్పుడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగా ఇశ్రాయేలు, నేను నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేయి పట్టుకొని నేను నడిపిస్తానన్నాడు. 50th verse. కక్కులు పెట్టుబడిన పదును గల కొత్తదైన నురిపిడి మానుగా నేను నియమించి ఉన్నాను. ముసలోడిని అయిపోయాను కదయ్యా. ఎంతైనా ముసలోడినండి, ఎంతైనా ముసలోడిని కదా. బాడీకి ఓనౌట్ అనేది ఉంటుంది కదా, తప్పకుండా ఏజ్ని బట్టి వచ్చే వీక్నెసెస్ ఉంటాయి కదా. సో నేను ఇంకా ఇంతకు ముందులాగా ట్రావెల్ చేయలేను, ఇంతకు ముందులా కాదు ప్రభు, ఏదన్నా ఒక డిఫరెంట్ మినిస్ట్రీ అని నేను అడుగుతుంటే ప్రభు అంటున్నాడు, కక్కులు పెట్టిన పదును గల కొత్తదైన నురిపిడి మానుగా నిన్ను చేస్తాను. ముద్దుబారిపోతే ఆ కక్కులు ఉంటాయండి, రంప అనుకుంటాయి చూసారా, కోసి కోసి ముద్దుబారిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసండి, దానికి మళ్ళీ ఏం తెలియదు. అది కూడా కొంతమందికి ఏం తెలియదు, సాఫ్ట్వేర్ కంప్యూటర్ తప్ప కదండి. పోనీ అందులోనే కొట్టండి, గూగుల్లోనే కొట్టండి. ఇప్పుడు అందులో పెట్టారు ఎవరో. కక్కులు మళ్ళీ ఏం చేస్తారు తెలుసండి, బర్ర రాసి వాటిని మళ్ళీ పదునుగా చేస్తారు. మళ్ళీ ఆ రంపం పడేయరు, ఆ అరిగిపోయిన రంపాన్ని నురిపిడి మానుగా చేసి మళ్ళీ బర్ర కోయగలిగిన శక్తి ఇస్తాడు. ఆ శక్తి నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. I believe it. My real ministry is going to start from today. ఇంతవరకు నేను చేసిందంతా ఇంట్రొడక్షన్ మినిస్ట్రీ లాగా అంతే. ఇప్పటి నుంచే దేవుడు నన్ను మరొక్కసారి
బలపరుస్తాడు అని నమ్ముతున్నాను. నీవు పర్వతములను నూర్చెదవు, వాటిని పొడి చేయదవు, కొండలను పొట్టువలె చేయదవు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును అని చెబుతూ ప్రభు మరలా నిన్ను షాక్ చేస్తాను, నిన్ను రెన్యూ చేస్తాను, నీకు పక్షిరాజు యవ్వనం అంటే యవ్వనం ఇస్తాను, నీ స్వరం పోకుండా నేను కాపాడుతాను, నీ కాళ్ళు వణక్కుండా కాపాడుతాను, నీ మోకాళ్ళు బెనక్కుండా కాపాడుతాను. నువ్వు ఇంకా మోకరించాలి నా సన్నిధిలో, నువ్వు ఇంకా ప్రార్థించాలి అనేకుల కొరకు, నీవింకా ప్రకటించాలి నా ప్రేమ వార్తను, నీవింకా ప్రలాపించాలి నశించిపోతున్న ఆత్మల కొరకు అన్న తృష్టిని ఈ రోజు ఇక్కడ నేను స్టేజ్ మీద నిలబడ్డప్పుడే నాకు ఇది ఇస్తున్నాడండి ప్రభు. ఈ యొక్క అనుభవం ఎవరైనా ఈ ఆవరణలో ఉన్నవారు కలిగి ఉన్నారో లేదో తెలీదు. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు నా వెంట్రుకలు లేచి నిలబడుతున్నాయి, నా ఒళ్ళు జలదరిస్తుంది. పరిశుద్ధాత్మని సన్నిధి బలముగా మన మధ్య పనిచేస్తుంది. నేనే కాదు, నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి. ఎవరది? నువ్వా 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 నేనే అని చెప్పగలవా? ఎవరిని పంపుతున్నారు? నా నిమిత్తమై ఎవరు వెళ్తారు? చెడులు నశించిపోతున్నారు, సువార్త లేదు, స్వచ్ఛమైన సువార్త లేదు, నిజమైన పరిచర్య లేదు. గుడ్డలు బాదుకొని పశ్చాత్తాపడే పాప క్షమాపణ పొందాలనే ఆశ కలిగిన పరిచర్యలు జరగటం లేదు. మనుషులు మట్టి గోడ కట్టుకొనగా గచ్చుపూత పోసే పోతకలు ఎక్కువైపోయారండి. మట్టి గోడ అండి, పైన గచ్చుపోతండి, ఎట్లుంటుంది? బరద వస్తే ఏమవుతుంది? నిలబడదు, శోధన కాలంలో నిలబడదు. దేవుడికి కావాలి ఈ రోజున. ఒకవేళ నీవు అరిగిపోయేవేమో, కురిగిపోయేవేమో, నిన్ను మళ్ళీ సానబెడతానంటున్నాడు దేవుడు, నిన్ను మళ్ళీ షార్ప్ చేస్తానంటున్నాడు. ఒకవేళ కొంతమంది సేవలు నిరుత్సాహపడి ఇంకేం చేస్తావులే సేవ ఈ లాక్డౌన్ డేస్లో అని చతికిలు పడిపోయారేమో. గాడ్ ఈస్ గివింగ్ యూ ఎ ప్రామిస్ టుడే, ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ యువర్ స్ట్రెంగ్త్. నేను మరలా బలమైన పనిముట్టిగా వాడుకోబోతున్నాను. బండ గుండెలు బద్దలు కొట్టినట్లుగా పరిశుద్ధాత్మ కార్యమును భూలోకములలో మనుషులకు బయలుపరచబడినట్లుగా, పరిశుద్ధాత్మనుతో అభిషేకించబడినట్లుగా నేను నా కార్యాన్ని నీకు జరిగిస్తాను. నేను వెలిగితేనే ఇంకొకరిని వెలిగించగలమండి. మనం కాల్తేనే ఇంకొకరిని కాల్చగలం ఆ మంటతో. దేవుడు కోరుకునేది అదే. ఈరోజు నువ్వు దేవుని ఆత్మచేత నింపబడితే ఆ వెలుగు, ఆ శక్తి, ఆ అభిషేకం నీ చుట్టూ ఉన్న వారికి అంటుకుంటుంది. లేచి నిలబడతారా? ఎవరి కదలొద్దండి. ఏం బస్సు వెళ్ళిపోదు, ఎక్కడికి వెళ్ళదు, ఎవరి కదలొద్దు. ఇప్పుడు జస్ట్ ఫ్యూ మినిట్స్. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ అనాయింటింగ్. ఇది అభిషేకించబడే సమయం. కక్కులు పెట్టిన నురిపిడి మానుగా నిన్ను తీర్చి నిన్ను వాడుకోవడానికి దేవుడు కోరుకునే సమయం ఇది. మొద్దుబారిన జీవితం, మొద్దుబారిన మనస్సాక్షి, బండబారిపోయిన హృదయం ఉందేమో. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే నీతో ఒక కార్యాన్ని చేయాలని ఆశిస్తున్నాడు. యథార్థంగా దేవునితో నోరు విప్పి ఒక మాట చెప్పండి. నేను పనికొస్తానా ప్రభువా? నన్ను కోరుకుంటున్నావా? నేను కావాలా? ఎస్, నీకే 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 ఈ మాట. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను విమోచించుకున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీకు తోడై ఉంటాను. ఈ వాగ్దానాలతో ఎవరైనా తిరిగి వెళ్దామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి మా మధ్యలో ఉన్నావు, అందుకే వదనాలయ్యా. నీ ఆత్మను మా మధ్య సంచరింపజేస్తున్నావు. స్తుతులు నాయనా నీకు కృతజ్ఞతలు ప్రభువా. నీ ఉనికిని మేము ఎరుగుతున్నామయ్యా, నీ స్పర్శను మేము పొందుతున్నామయ్యా. మా గుండెలు అదురుతున్నాయ్యా. ఇంకా మేము కట్టెలు పరుచుకునే వాళ్ళు ఎవరుంటే ఇదిగో పర్వతములను బద్దలు గుట్టిస్తానన్నావు నాయన, నునుపు చేస్తానన్నావు. ప్రతి బట్ట గుండెను నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి పగలగొడుచున్నాము నాయన. సాతాను కట్టిన ప్రతి కట్టును, ప్రతి బంధకమును నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. చేయాలనుంది సేవ చేయలేకపోతున్నాను, మారాలనుంది మారలేకపోతున్నాను, రక్షణ పొందాలనుంది పొందలేకపోతున్నానని పోరాడుతున్న వారిని ఈ
సమయంలో పరిశుద్ధాత్మని శక్తితో విడుదల చేయించున్నాము నాయన, విడుదల చేయించున్నాము తండ్రి. భూమి మీద ఇద్దరు ముగ్గురు ఏకీభవించి దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుందన్నావు, ఏది విడిపిస్తారో అది విడిపించబడుతుందన్నావు. ఇదిగో అపవాది శక్తులను బంధిస్తున్నాము నాయన, పరిశుద్ధాత్మ కార్యములను విడుదల చేయించున్నాము తండ్రి. ఇంటింటికి మేము తిరిగి వెళుతున్నప్పుడు నీ ఆత్మ నాకు తోడై ఉన్నది, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, దిగులు పడకు, నేను నీకు సహాయం చేద్దామన్న అభయంతో విశ్వాసంతో కదలటకు సహాయం చేయము. బ్రతుకు దినములన్నీ నీ కొరకే బ్రతికి కృప దయచేయి నాయన. భూలోకములో ఉన్న ఆలయాలన్నీ మరొకసారి తెరవబడి మునుపటి మహిమ కంటే రెండంతల మహిమతో నీ నామము ప్రపంచమంతటా ప్రకటించబడడానికి ఇక్కడ రగులుకొన్న ఉజ్జీవం ప్రపంచ నలుమూలలలో రగులుకొన్నట్లుగా సహాయం చేయి తండ్రి. ఆత్మకార్యాలు మీరు చూడాలయ్యా, కడవడి వర్షమును కురిపించు నాయన, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుము తండ్రి. నీ సన్నిధితో నింపి సురక్షితంగా మా స్థలాలకు పంపించమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకునే అవకాశాలు కలుగు చేయమని, కక్కులు పెట్టిన మానవులే మమ్మల్ని చేస్తాడన్నావు గనుక పరిశుద్ధాత్మ కార్యము ఈ రాత్రి ఎవరెవరి హృదయాలలో ఇక్కడ రగులుకొన్నదో వారు ఎక్కడున్నారు అక్కడ, వారి కాలేజీల్లో, హాస్టల్స్లో, వారి యొక్క ఉద్యోగ స్థలాలలో, వారి రూమ్స్లో, వారు వెళ్ళే దేశాలలో నీ కార్యాలు చూడడానికి సహాయం చేయి. సోషల్ మీడియాలో వీక్షిస్తున్న వారందరూ కూడా ఈ అభిషేకాన్ని పరిపూర్ణంగా అనుభవించినట్లు పరిశుద్ధాత్మను అక్కడక్కడ కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఆయన సన్నిధిలో నిలబడిన నాకును, కుటుంబమునకును, సోషల్ మీడియా ద్వారా వాచ్ చేస్తున్న వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే కోల్కతాలో మార్చ్ 4వ తారీఖున ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలుగువారైన మీరందరూ వస్తారని, అదే సమయంలో బెంగాలీ భాషలో మన టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న వారు, హిందీ వారు, తమిళ వారు, ఇతర భాషల వారు కూడా ఈ గెట్ టుగెదర్కు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి, మనందరం కలిసి దేవునిని ఆరాధిద్దాం, ఆయన వాక్యం ద్వారా ఆదరించబడదాం. మరి ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోల్కతా వస్తున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు తిరిగి వెళ్ళడానికి 7 గంటలకే మీకు ముగిస్తున్నాం. పెందలగడ రండి, 1 గంటకే రండి. దేవుని సన్నిధిలో ఆయన దీవెనలను అనుభవించండి. చిన్నగా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా. కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, కాల్ చేయండి, మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. క్యూఆర్ కోడ్ కూడా ఉంది, లొకేషన్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఈ క్యూఆర్ కోడ్ మీరు షేర్ చేసుకోండి. తప్ప వస్తారు కదా.
చాలు చేసేవాడు నా యేసుడు.